హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లెక్ చెప్తే గాయస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలోకి ఎంటర్ అయ్యాం. గాయస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్, వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా మంచి క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ ఒక్క మ్యాచ్ లో ఆ మిస్టేక్ చేయకపోతే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు టాప్ 2 అయితే ఉండేది. ఆ మ్యాచ్ ఏ మ్యాచ్? జీటీకి అగెనిస్ట్ గా 168 కొట్టిలు. అంటే జీటీ ఫస్ట్ బౌలింగ్ వేసి 168 కొట్టింది. ఈజీగా చేజ్ చేస్తారు అనుకున్నాం. చేజ్ చేయకపోయినా పర్వాలేదు, బట్ దగ్గరకు వెళ్తే బెటర్ అయితే ఉండేది. 82 పరుగుల తిరుగుతున్న అయితే ఓడిపోయారు. ఆ మ్యాచ్ అనేది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ 2 వెళ్లకుండా ఆపిందని చెప్పుకోవచ్చు. 100% ఆ ఒక్క మ్యాచ్ చేయబట్టే టాప్ 2 లో ఉండకుండా ఆపిందని చెప్పుకోవచ్చు. ఆ ఒక్క మ్యాచ్ గిట్ట ఓడిపోయినా కానీ ఒక 20 రన్ల తేడాతో ఓడిపోతే బెటర్ అయితే ఉండేది. అంతకన్నా ముందు, ఆ మ్యాచ్ కన్నా ముందు ఎస్ఆర్హెచ్ నెట్ రన్ రేట్ అనేది చాలా హైగా ఉండేది. ఆర్సీబీ తర్వాత ఎస్ఆర్హెచ్ దగ్గరనే ఎక్కువ నెట్ రన్ రేట్ అయితే ఉండేది. బట్ ఆ ఒక్క మ్యాచ్ చేయబట్టి జీటీ కంటే తక్కువలో పడిపోయిందని చెప్పుకోవచ్చు నెట్ రన్ రేటు. ఆ మ్యాచ్ గిట్ట ఒక 20 రన్ల తేడాతో ఓడిపోతే చాలా బెటర్ అయితే ఉండేది. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసరికి ఏమైంది? నెట్ రన్ రేట్ అనేది చాలా క్రూషియల్ గా మారింది. సో కాబట్టి నెట్ రన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ బై మ్యాచెస్ ఓడిపోయినా కానీ దగ్గర కాస్తే బెటర్ అయితే ఉంటుంది. బట్ మనోళ్ళు 168 టార్గెట్ ని చేంజ్ చేద్దాం అనుకున్నారు. నో ప్రాబ్లం, బట్ 86 కి అలౌట్ అయ్యేలా చెప్పుకోవచ్చు. సో ఆ మ్యాచ్ అనేది పెద్ద కాస్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ కి. నో ప్రాబ్లం, ఇప్పుడు ఎలిమినేటర్లు అయితే ఉన్నారు. 3 మ్యాచ్లు గెలవాలి, ఎలిమినేటర్ గెలవాలి, తర్వాత క్వాలిఫైర్ 2 గెలవాలి అండ్ ఫైనల్ గెలవాలి. అప్పుడు కప్ అయితే చేతులకి వస్తుంది. 2016 ఎస్ఆర్హెచ్ చేసి చూపెట్టింది. ఏ టీం కూడా ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి కప్ అయితే కొట్టలేదు. బట్ ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ కొట్టింది 2016 లో. మళ్ళీ అవే వైబ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. అప్పుడు కూడా టాప్ 2 లో ఆర్సీబీ ఉంది అండ్ గుజరాత్ ఫ్రాంచైజ్ ఉంది. అప్పుడు గుజరాత్ లయన్స్, ఇప్పుడు గుజరాత్ టైటన్స్. సో అన్ని కూడా అవే వైబ్స్ కనబడుతున్నాయి. ఎస్ఆర్హెచ్ కూడా అప్పుడు ఆస్ట్రేలియన్ కెప్టెన్, ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా. సో అది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ ఏదేమన్నా కానీ టాప్ 2 లో ఉంటే చాలా మంచి అడ్వాంటేజ్ అయితే ఉండేది. క్వాలిఫైర్ 1 గెలిస్తే డైరెక్ట్ ఫైనల్కి వెళ్తారు. లేదు క్వాలిఫైర్ 1 ఓడిపోయినా కానీ ఇంకో ఛాన్స్ అయితే ఉంటుంది మళ్ళీ ఫైనల్కి వెళ్ళటానికి. సో అదైతే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే 2016 వైబ్స్ అయితే మనకైతే గుర్తుకొస్తున్నాయి. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మరోసారి రిపీట్ చేసే తట్టయితే కనబడుతుంది. బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ దగ్గర నుంచి ఇంకా మంచి నాకు రాలేదు. సో ఆ మంచి నాకు అనేది ఆ ఎలిమినేటర్ మ్యాచ్ లో వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో ఒక్కసారి గిట్ట ట్రావిస్ హెడ్ సెట్ అయితే గిట్ట ఖచ్చితంగా 1 సైడ్ మ్యాచ్ అయితే చేస్తాడు. బట్ ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ లో చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. బౌలింగ్ లో కూడా చాలా బెటర్ గా రాణిస్తున్నారు ప్రతి మ్యాచ్ లో కూడా. జీటీకి అగెనిస్ట్ ఓడిపోయిన మ్యాచ్ లో కూడా మనోళ్ళు చాలా బెటర్ రాణించారు. సో ఓవరాల్ చూసుకుంటే బౌలింగ్ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. బ్యాటింగ్ లో కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. ఒకటి ఖచ్చితంగా ఎలిమినేటర్ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచే తట్టే కనబడుతుంది. బట్ ఎన్ని మార్పు ఉంటాయంటే ఖచ్చితంగా 1-2 మార్పు అయితే చేసుకోవాలి. హర్షల్ పటేల్ ఎందుకు తీసుకొచ్చిన అసలు ఎవరికి కూడా అర్థమైతే లేదు. సో అతని ప్లేస్ లో ఖచ్చితంగా పర్ఫులింగ్ అనే తీసుకురావాలి. ఇక శివం కుమార్ కంటిన్యూ అవుతారా, లేదంటే లెగ్ స్పిన్నర్ తీసుకుంటారా? అక్కడ జీషన్ అన్సార్ కూడా ఉన్నాడు. సో అతని వైపు వెళ్తారని కూడా చూడాలి. ఇవి 2 మార్పులు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. లేదనుకుంటే ఇట శివం కుమార్ తోనే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ చాలా బెటర్ రాణించారు. సో ఓన్లీ 1 చేంజ్ వచ్చేసి హర్షల్ పటేల్ ప్లేస్ లో పర్ఫుల్ ఇంగేనా లేదా హర్ష దుబేనా. ఒకవేళ బ్లాక్ సెల్ వికెట్ ఉంటే ఖచ్చితంగా హర్ష దుబే ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. మరి ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ తోని ఆడే టీం ఏది? రాజస్థానా, కేకేఆర్, పంజాబ్ కింగ్సా? గైస్ కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి ఎస్ఆర్హెచ్ తో ఏ టీం ఆడితే బెటర్ ఉంటుంది అనేది.